డీటెయిల్స్ చూద్దాం. అమరావతి మందడంలో కేంద్ర మంత్రి పెమ్మసానికి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామ సభలో రైతు రామారావు ప్రాణాలు కోల్పోయాడు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిపై రైతు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకొచ్చారంటూ పెమ్మసానిని నిలదీసింది రైతు ఫ్యామిలీ. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రామారావు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించారు. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదంటూ కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారు. శ్రావణ్ కుమార్ చచ్చిపోయినా చూస్తున్నాం. రైతు కుటుంబం ఆవేదన చూస్తున్నాం. పోయిన మనిషిని తీసుకొస్తారా, ఎవరికి సానుభూతి అంటూ కూడా కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని అక్కడికి వెళ్లిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మా కరెస్పాండెంట్ అశోక్ పూర్తి వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి, అక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. ఆయన రామారావు రైతు ఎంత ఆవేదనతో నిన్న మాట్లాడారో కూడా, ఆయన పరిస్థితి ఏంటో కూడా నిన్న అందరికీ అర్థమైంది. అటువంటి ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితుల్లో చూస్తున్నాం, కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు వచ్చిన కేంద్ర మంత్రిని. మీ దగ్గరున్న వివరాలేంటి? నిన్న రాజధాని రైతు రామారావు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేశారో మంత్రి నారాయణ అలానే శ్రావణ్ కుమార్ ముందు ఈరోజు అలాంటి ఆవేదన వ్యక్తమైంది. పెమ్మసాని చంద్రశేఖర్ అలానే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి ఆవేదన వ్యక్తమైంది. వాస్తవంగా తరతరాల నుంచి వస్తున్న భూమి అంటే రైతుకు అమ్మలాంటిది. అలాంటి భూమిని రాజధాని కోసం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పూర్తిగా ఆ కుటుంబాన్ని మోసం చేసింది, దగా చేసింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు, లేకపోతే తరతరాల నుంచి వస్తున్న రామారావు ఇల్లును కూడా రోడ్డు నిర్మాణంలో తొలగిస్తామని చెప్పడంతో నిన్న సమావేశానికి వెళ్లారు గ్రామ సభకి. అక్కడ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాజధానికి భూమి ఇస్తే పూర్తిగా నాకు అన్యాయం జరిగింది, నాకు ఎక్కడో వాగులోకి తీసుకెళ్లి నా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వమంటే అడుక్కు తినాలా, బొచ్చులు తీసుకెళ్లి రోడ్డు మీదకి వెళ్లి మేము అడుక్కు తినాలి, కాబట్టి అందరికీ ఒకే చోట ఇవ్వండి, సీడ్ యాక్సెస్ పక్కన ఇవ్వండి, లేకపోతే హైదరాబాద్లో గొంతులు కోసినట్టు మా గొంతులు కూడా కోసేస్తారంటూ నిన్న ఆవేదన చెంది ఆ గుండె ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళని చూడగానే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల్లో, రామారావు కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే వస్తారా, ఎవరి కోసం వచ్చారు, ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ వల్లే తన బావ చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మాటికి ఎమ్మెల్యే శ్రవణ్ కుమారే దీనికి కారణం అంటూ రామారావు బావమర్ది ఆవేదన వ్యక్తం చేశారు.